మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి ఏషియా కప్ జరగబోతా ఉంది కదా. మరి ఏషియా కప్ సంబంధించి మన ఇండియన్ ప్లేయర్స్లో కొంతమంది ప్లేయర్స్ ఫిట్నెస్ టెస్ట్ అయితే చేసుకోబోతున్నారు. సో దీంట్లో భాగంగా మొన్న 27 నుంచి 28 జూలై 27 నుంచి జూలై 29 ఆ మధ్యలో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా తన ఫిట్నెస్ టెస్ట్ని అయితే కంప్లీట్ చేశాడనమాట. అయితే మరి శ్రేయస్ అయ్యర్ని తీసుకుంటారంటే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకొస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే ఐపీఎల్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి, దాని తర్వాత కెప్టెన్గా కూడా మంచిగా ఆకట్టుకున్నాడు కాబట్టి ఈసారి ఏషియా కప్కి అతనికి ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. అయితే ఇంకో పక్క ఇంకోటి ఏంటంటే మనకి హార్దిక్ పాండ్యా. సో మరి హార్దిక్ పాండ్యా ఈ రోజు అలాగే రేపు ఈ 2 రోజుల్లో అతను ఫిట్నెస్ టెస్ట్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అంటే నేను ఆల్రెడీ ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశాడు, మళ్ళీ అగైన్ టు ఎంసీఏ అని చెప్పేసి. అయితే మరి దీంట్లో అతను ఫిట్నెస్ టెస్ట్ అతను కూడా మరి కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది రేపటిలోగా. అయితే మరి ఏది మనకి ఐపీఎల్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి మరి ఒక టూ మంత్స్ వరకు అతను మరి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి మరి ఆ ఫిట్నెస్ టెస్ట్ సరిగ్గా ఉంటే మాత్రమే మళ్ళీ రేపు ఏషియా కప్లో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. సో ఇది పక్కన పెడితే మనకి సూర్యకుమార్ యాదవ్ కూడా మరి రీసెంట్గా సర్జరీ చేయించుకున్నాడు కాబట్టి ఆల్రెడీ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట. మరి పూర్తి ఫిట్నెస్ అయితే ఇంకొక 1 వీక్లో అతనికి కూడా పూర్తి ఫిట్నెస్ వచ్చిందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో మరి దీనికి సంబంధించి ఏషియా కప్కి స్క్వాడ్ని మరి మనకి ఆగస్టు 3rd వీక్లో అయితే అనౌన్స్ చేస్తారు.